హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను పోయిన సంవత్సరము కొన్ని పండ్ల మొక్కలు తెచ్చిపెట్టినుంటి, అది షార్ట్ వీడియోనో ఏమో చేసిన అనుకుంటా. ఇదే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అయితే ఈ చెట్లు పెట్టిన తర్వాత నేను ఏం దున్నిపియకుండా అట్లనే న్యాచురల్గా వదిలేద్దాము, పెరుగుతాయి కదా అని అనుకున్నా. కాకపోతే ఈ వర్షాలకు భయంకరంగా గడ్డి తుంగ అంతా మొలిచింది. అది తినడానికి అడవి పందులు వచ్చి మొత్తం గుంతలు పెట్టేసినాయి. చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి, అక్కడక్కడక్కడ అంతా భూమి తవ్వేసి తుంగ తింటాయంట, అవి తుంగగడ్డలు తింటాయంట. ఇక మళ్ళీ చెట్లు మనం పెట్టినవి ఎన్ని ఉన్నాయి అనేది నాకు అసలు అర్థమే అవుతలేదు. అందుకని ట్రాక్టర్ మాట్లాడి ఆ మధ్యలో పెరిగిన గడ్డి మొత్తం అదేమంటారు, ట్రాక్టర్తో దున్నడానికి మాట్లాడిన, దున్నుతున్నాడు. ఈ గడ్డి మొత్తము తీసేసరికి ఈ గడ్డిలో మొక్కలు కూడా కనిపించక ఈ ట్రాక్టర్ కింద కూడా కొన్ని మొక్కలు చనిపోయినాయి. అసలు ఎన్ని పైసలు పెట్టి తెచ్చిన్నో ఒక్కొక్క చెట్టు. మళ్ళీ ఈ చెట్లకు నేను ఇంకా ఇప్పుడు తోవేటప్పుడు గుంత తీసి ఆ గడ్డి అంతా తీసి దాంట్లో కోకో పిట్ వేసిన, ఏర్ల దగ్గర చల్లదనం ఉండాలి అనేసి కోకో పిట్ వేసి మళ్ళీ చెట్టు పెట్టిన తర్వాత చుట్టుముట్టు కొంచెం ఒక గంప అంతా పెండ వేసి చెట్లు నాటిపిస్తున్నాను. కాకపోతే ఈ చెట్లు ఎన్ని వెరైటీస్ పెట్టినా, కాకపోతే మీరు ఏమేమి చెట్లు అనేది చెప్తారని అనుకుంటున్నాను. ఇట్లా గుంత తీయాలి. అట్లా తీసిన తర్వాత మా శంకర్ గుంత తీసి చూడు అట్లా చెట్టును తీసి ఏర్లు ఖరాబు కాకుండా జాగ్రత్తగా ఏర్లు తీసి మట్టితో సహా కొబ్బరి పొట్టు అట్లా కొబ్బరి పొట్టు కొంచెం పై వేసి చెట్టు పెట్టి అట్లా చెట్టు పెట్టి మళ్ళీ కొబ్బరి బూరు కొంచెం అయ్యి కొబ్బరి పొట్టు అది వేసి మట్టి ఉడుపుగా పెండది ఏం లేనట్టుంది. ఇక్కడ దాంట్లో అక్కడ ఏర్లు ఉన్నాయి, ఇక్కడ పెండ ఉంది. తొక్కాలంట, మా పార్వతి చెప్తుంది, తొక్కితే గట్టిగా ఉంటుంది అని. అట్లా తొక్కి తర్వాత సాసర్ చేయాలన్నా, అట్లా సాసర్ చేయాలి. సాసర్ చేసి దీన్ని సాసర్ అంటారు, అంతేనా? సాసర్ అంటారా శంకర్? సాసర్ అంటారు దీన్ని. సాసర్ చేసి ఇక రౌండ్గా చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం పెండ వేసుకోవాలి. పెండ వేసుకొని డ్రిప్ వరిసి నీళ్ళు కంటిన్యూగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఇవి ఏ మొక్కలు అనేటివి మీరు చెప్పాలి, పేర్లు చెప్పకపోతే నేను చెప్తా, మీరైతే చెప్పాలి. ఇదేం చెట్టో చెప్పండి, ఇదేం ఆకులు చెప్పాలి మీరు. ఇదేం చెట్టు తుండు గడ్డి వాడవద్దంట చూడు, మళ్ళీ గడ్డి వాడకుండా చూసేది నువ్వానేనా? గడ్డి పెరిగిపోయి ఇక దున్నేసిండ్రు. ఇది ఈ చెట్టు పోయింది. ఎంత పిరము 200-300 400, ఒక్కొక్క చెట్టు 600 అంటే కూడా కొంటున్నా. ఈ చెట్టు ఇరిగిపోయింది. దీనికి తాడు కట్టి పెట్టాలనా ఎట్లా పెట్టాలనో ఏం చేస్తాడో శంకరయ్య. ఇదేం చెట్టు చెప్పాలి మీరు. నేను నెక్స్ట్ చేసే వీడియోలు మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.